ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతద్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా 28 డిసెంబర్ నుండి 3 జనవరి వరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు కానీ ఏ విధమైన పరిహారాలు చేసుకోవాలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నా స్థాయి మేరకు తెలిపేటువంటి ప్రయత్నం చేస్తాను. ముందుగా 2015 సంవత్సరపు నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఈ వత్సరం అంతా కూడా సమాజం అంతా కూడా చక్కని సస్యశ్యామలంగా ప్రశాంతంగా అందరికీ కూడా చక్కని న్యాయమైనటువంటి కోరికలన్నీ కూడా తీరుతూ ప్రశాంతంగా జీవితాలు గడవాలని మనస్ఫూర్తిగా శ్రేయపదిని ప్రార్థిస్తూ ఇక వార ఫలాల్లోకి వెళదాం. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా కాస్త ప్రతి విషయంలో కూడా కాస్త అణకువ, కాస్త నిదానము అవసరం. ఈ వారం అంతా కూడా పనులు అయినట్లే అవుతాయి. చివరికి వచ్చేసరికి ఏదో విధంగా మళ్ళీ ఒక రోజు 2 రోజులు వాయిదా పట్టడం ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. మీ సహనానికి మీ ఓపికకు ఒక రకమైనటువంటి పరీక్షగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. వారాంతంలో కాస్త మీకు అనుకూలంగా ఉండవచ్చు. అయితే ప్రతి విషయంలో కూడా తొందరపాటు మాత్రం పనికిరాదు, అత్యుత్సాహం మాత్రం పనికిరాదు. మీ పై ఉద్యోగుల వల్ల లేదా మీ పై అధికారుల వల్ల ఒక రకమైనటువంటి ఏదో మిమ్మల్ని వాళ్ళు కాస్త మెచ్చుకుంటున్నారు కదా అనేటువంటి భావంతో మీరు అత్యుత్సాహంతో మీలో ఉండేటువంటి రహస్యాలు కానీ మీ యొక్క ఉద్యోగ బాధ్యతలో ఉండేటువంటి కొన్ని రహస్యాలు కానీ బయటపెట్టడం వల్ల భవిష్యత్తులో అది మీకు ఇబ్బందిగా పరిణమించేటువంటి అవకాశం కూడా ఉంది. కనుక కాస్త ఒక సంయమనంతో ఒక రకమైనటువంటి క్రమశిక్షణతో ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త శ్రద్ధ తీసుకోవాలి. ఆర్థికపరమైనటువంటి కొన్ని చికాకులు రావచ్చు. ఊహించినటువంటి అనవసరమైనటువంటి అర్థం లేనటువంటి ఖర్చులు కూడా చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. స్నేహితుల వల్ల కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు నడిపే సమయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ఉద్యోగంలో పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. నూతన వ్యాపారాల కోసమే ప్రయత్నం చేసేటువంటి వాళ్లకు రెండవ అవకాశంగా మీరు ఉపయోగించుకొని ఒకటికి 2 సార్లు ఆలోచించేసి శ్రేయోభిలాష సలహా తీసుకొని ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి యొక్క దేవాలయం ప్రదక్షిణం చేయండి, హనుమత్ కవచ పారాయణం చేయండి. చక్కని ఫలితాలను మీరు పొందండి. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. మీకు సంబంధం లేని విషయాల్లో ఎవరో పొగుడుతున్నారు కదా, ఎవరో మిమ్మల్ని వాళ్ళ అవసరాలకు ఉపయోగించుకోవడానికై మిమ్మల్ని ఇంద్రుడు చంద్రుడు అని పొగిడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. తద్వారా మీరు ఏదో అత్యుత్సాహంతో ఏదో పొంగిపోయి ఏదో మీ ఒక రకమైనటువంటి మీకు సంబంధమైన విషయాల్లో కూడా మీరు జోక్యం చేసుకోవటం వల్ల భవిష్యత్తులో అది ఇబ్బందికరంగా పరిణమించేటువంటి అవకాశంగా కనబడుతుంది. ఇంకా ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి. వృధా ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితి కూడా తలెత్తే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఇక ఉద్యోగాల్లో కూడా మీ పై అధికారులతో కానీ మీతో సహోద్యోగులతో కానీ అనవసరమైనటువంటి చిన్న స్పర్ధలు వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. విలాసాల కోసమై ఎక్కువ ఖరీదు చేసేటువంటి వస్తువులు కొనుగోలు చేయటం వల్ల కొంత ధనం ఖర్చు చేసేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. అనవసరమైనటువంటి అకారణమైనటువంటి శత్రుత్వాలు ఏర్పడకుండా కాస్త మాట అదుపులో ఉంచుకొని మీ ప్రవర్తన కూడా కాస్త ఒక సంయమనంతో ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా సంతానం యొక్క విషయంలో చక్కని నిర్ణయాలు తీసుకుంటారు. అయితే వారి ప్రవర్తన పట్ల కొంచెం మీకు చికాకు కూడా ఏర్పడేటువంటి అవకాశం కనబడుతుంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా సుదర్శన స్తోత్ర పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మిథున రాశి.
ఈ మిథున రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా కాస్త ఓపిక, అంతేకాకుండా మీ యొక్క తన కోపమే తన శత్రువు అని కదా, అంచేత ఆ రకమైనటువంటి మీ అనవసరమైన విషయాలలో మీరు అతిగా క్రోధాన్ని అతిగా కోపాన్ని తెచ్చుకోవటం వల్ల సమాజంలో ఒక రకమైన ముద్ర పడేటువంటి అవకాశం కూడా ఉంది. అనాలోచితమైనటువంటి ఆవేశం వల్ల కొంత అనర్థం కలిగేటువంటి అవకాశం ఉంది కనుక అలాంటి విషయాలలో కాస్త ఓపిక, పక్కవారు ఏం మాట్లాడుతున్నారు, తాము ఏ విధంగా స్పందించాలి అనే విషయాలలో కాస్త నిదానం అవసరమని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా సమాజంలో పేరు ప్రతిష్టలు వస్తాయి. ఆర్థికంగా కూడా పెద్దగా చికాకు ఉండకపోవచ్చు. వివాహాది విషయాలలో చక్కగా మీకు అనుకూలమైన ఫలితం ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు కోరుకున్నటువంటి సంబంధం కానీ మీరు కోరుకున్నటువంటి వ్యక్తితో కానీ మీకు వివాహ నిశ్చయం కూడా జరిగేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక సంతాన విషయంలో కూడా చక్కని పురోభివృద్ధి ఉంటుంది. వారి యొక్క అభివృద్ధి మీకు చక్కని మేలు చేసేటువంటి అవకాశం కూడా, మంచి పేరు తెచ్చేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇంకొక ఆదాయం కూడా మీకు తోడయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ప్రయాణాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణ ప్రతినిత్యము చేయండి. ఆంజనేయ స్వామి దేవాలయంలో నిత్యం దీపారాధన చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా దాదాపుగా మానసికమైనటువంటి ఒక ఉత్సాహము, ఏదో తెలియనటువంటి ఒక బలం, పరోక్షంగా మిమ్మల్ని ఎవరో నడిపిస్తున్నారు, ఏదో రకమైనటువంటి ఒక ధైర్యాన్ని మీకు ఎవరో ఇస్తున్నారు అనేటువంటి ఒక మానసికమైనటువంటి స్థైర్యంతో మీరు ముందుకెళ్ళేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అనుకున్నటువంటి పనులు పూర్తి చేయాలని, ప్రతి పనికి కూడా అతి వేగంగా పూర్తి చేయాలని, దాన్ని ఒక రకమైనటువంటి సంపూర్ణంగా మీరు ఆ పనిని పూర్తి చేయాలనే ప్రయత్నాలు చేస్తారు. ప్రభుత్వపరంగా మీకు అందవలసినటువంటి కొంత ధనం కానీ లేదా కొన్ని పనులు కానీ వాటిని పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా కృషి చేసేటువంటి అవకాశం ఉంది. అటువంటి పరిస్థితి కూడా ఏర్పడేటువంటి అవకాశాలు లేకపోలేదు. ఇక విద్యార్థులకు అనుకూలంగా ఉంది. వారిని చక్కగా కృషి చేయండి. చక్కని ఫలితాలను మీరు పొందేటువంటి అవకాశం ఉంది. కానీ కాస్త సోమరితనాన్ని, అజాఢ్యాన్ని కాస్త దూరం చేయాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. సంతాన విషయంలో కూడా మీ మాట వింటున్నట్టుగానే ఉంటుంది, అతి వినయం ప్రదర్శిస్తారు, కానీ మీ మాట వారు వినరు. ఈ విధమైనటువంటి ఒక రకమైనటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి మీరు సంతాన విషయంలో ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ప్రయాణాల్లో పెద్దగా చికాకు ఉండకపోవచ్చు. ఇక విలువైనటువంటి వస్తువులను దాచిన చోట మరవటం వల్ల ఒక రకమైనటువంటి చికాకు, ఇబ్బంది కలిగేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఇక ఉద్యోగంలో కూడా, ఉద్యోగస్తుల విషయంలో కూడా చక్కని మీకు పేరు ప్రతిష్ట ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తం మీద ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా కనకధారా స్తోత్ర పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ఈ వారం అంతా కూడా మీ యొక్క సామర్థ్యానికి, మీ యొక్క నైపుణ్యానికి ఒక చక్కని గుర్తింపు వచ్చేటువంటి వారంగా చెప్పొచ్చు. గతంలో మీరు ఆచరించినటువంటి కొన్ని పనులు, ఎక్కువగా కృషి చేసినటువంటి పనులకు ఇప్పుడు కాస్త ఫలితం మీరు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగ విషయంలో పై అధికారుల వల్ల కానీ మీ యొక్క కింది ఉద్యోగుల వల్ల కానీ చక్కని మద్దతు మీకు లభించేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అంతేకాకుండా వారి యొక్క పరిపూర్ణమైనటువంటి సహకారాన్ని మీరు పొందుతారు. ఆరోగ్య విషయంలో కూడా పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. మీ యొక్క మాటను ఎదుటివారు వినాలి అనేటువంటి ఏదైతే తపన ఉంటుందే ఆ తపన కాస్త మీకు ఈ వారం మీ కోరిక తీరేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కుటుంబంలో కానీ మీ యొక్క బంధుత్వంలో కానీ మీ ఒక రకమైనటువంటి ప్రత్యేక స్థానము, ఒక రకమైనటువంటి చక్కని నిర్ణయాలు తీసుకుంటారు, చక్కని సలహాలు ఇస్తారు అనేటువంటి ఒక పేరు ప్రతిష్ట మీకు వచ్చేటువంటి అవకాశాలు కూడా లభించే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అయితే కాస్త క్రోధాన్ని, తొందరపాటుతనాన్ని కాస్త తగ్గించుకొని ఎప్పుడు ఎక్కడ ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి అనేటువంటి ఒక విషయాన్ని మాత్రం మీరు కాస్త మనస్సులో గుర్తుగా ఉంచుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గనక వారాంతంలో చిన్న ఒకటి రెండు విషయాల్లో కాస్త నిరాశ కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేయండి. కులదేవత ఆరాధన చేయండి. చక్కని ఫలితాలను మీరు పొందండి. కన్యా రాశి.
కన్యా రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రతి పనిలో కూడా మీ యొక్క గుర్తింపు, మీలో ఉండేటువంటి నైపుణ్యము, మీలో ఉండేటువంటి ఏదైతే సృజనాత్మకమైనటువంటి ఏదో ఒక రకమైనటువంటి నైపుణ్యం ఉందే దాన్ని ఎదుటివారు గుర్తించేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మీ స్నేహితులలో కానీ, మీ కుటుంబంలో కానీ, ఒక రకమైనటువంటి మీ యొక్క పరివారంలో ఒక రకమైనటువంటి మీ యొక్క ఆధిపత్యం కూడా కొనసాగేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. నూతన ఉద్యోగాలకై ప్రయత్నం చేసేటువంటి వారికి ఉద్యోగ ప్రాప్తి కూడా కనపడుతోంది. ఇక విద్యావకాశాలు, ముఖ్యంగా విద్యార్థులకు చక్కని కృషి చేయండి, చక్కని ఫలితాలు మీరు పొందేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఆరోగ్యపరంగా కూడా మీ యొక్క కంటికి సంబంధించినటువంటి బాధలు కానీ, లేదా ఏదో రకమైన ఎలర్జీ, సైనస్ ఇలాంటి రకమైనటువంటి బాధలు కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం మాత్రం లేకపోలేదు. అంతేకాకుండా ముఖ్యంగా తల్లితో మాతృ సౌఖ్యము, కుటుంబంలో చక్కని ప్రశాంతత ఇవన్నీ కూడా ఈ వారం కనబడుతున్నాయి. రావాల్సినటువంటి ధనం సకాలంలో చేతికి అందటం ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి కొంత ధనం, మీరు గతంలో పెట్టుబడిగా పెట్టినటువంటి కొంత వ్యాపారంగా పెట్టినటువంటి కొంత ధనం మీకు చేతికి అందేటువంటి అవకాశాలు కూడా ఈ వారం కనబడుతున్నాయి. అంతేకాకుండా చక్కగా స్వబుద్ధితో మీకు కావలసినటువంటి పనులన్నీ కూడా ఏదో రకమైనటువంటి ఒక యుక్తితో, ఒక తెలివితో మీ పనులన్నీ కూడా మీరు ఈ వారం సంపూర్తిగా పూర్తి చేసుకునేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ నిత్యము చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. మీరు చేసినటువంటి గతంలో మీరు చేసినటువంటి కొంత కృషికి చక్కని ఫలితం పొందేటువంటి అవకాశం ఉంది. నలుగురిలో మీ యొక్క నైపుణ్యానికి, మీలో ఉండేటువంటి గొప్పతనానికి, లేదా మీలో ఉండేటువంటి మంచితనానికి చక్కని గుర్తింపు వచ్చేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఉద్యోగంలో మీకు అదనపు బాధ్యతలు రావటం ద్వారా మీరేమిటో నిరూపించుకునేటువంటి ఒక అవకాశం కూడా రావచ్చు. ఉద్యోగంలో వచ్చేటువంటి ఆదాయంలో కాస్త వృద్ధి పొందేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. విద్యార్థులకు చక్కని ఒక గతంలో ఉండేటువంటి చికాకు, గతంలో ఎటు తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి సంశయాత్మకంగా అర్థం కానటువంటి విషయాల్లో కూడా ఇప్పుడు ఒక చక్కని ఒక మార్గము, ఒక రకమైనటువంటి మీ దారి మీకు తెలియటము, ఇవన్నీ కూడా మీకు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ వారం. వ్యవసాయదారులకు ముఖ్యంగా వ్యవసాయపరమైనటువంటి చిన్న చికాకులు, స్థిరాస్తులకు సంబంధించిన చిన్న చికాకులు ఏర్పడేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. ఏదైనా ఒక స్థిరాస్తిని అమ్మకానికి మీరు పెట్టడం, దానికి తగినటువంటి ధర లభించడం ఇవన్నీ కూడా ఈ వారం జరుగుతున్నాయి. విద్యార్థులకు చక్కగా ఉంది, బాగా చక్కగా కృషి చేయండి, చక్కని ఫలితాలను మీరు పొందేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. మొత్తం మీద ఈ వారం శుభాశుభ మిశ్రమ ఫలితాలతో ఈ వారం అంతా ఉంటుంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానంతో పాటు ఏదైనా శివాలయంలో చక్కగా అభిషేకం చేయించేటువంటి ప్రయత్నం చేయండి. చక్కని ఫలితాలను మీరు పొందండి. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. మీ యొక్క ప్రతిభకి, మీలో ఉండేటువంటి నైపుణ్యానికి ఒక పరీక్షగా గుర్తెరగండి. మీలో ఉండేటువంటి నైపుణ్యాన్ని నిరూపించుకునేటువంటి ఒక అవకాశాలు కూడా లభిస్తాయి. అయితే మీరు ఎంత కష్టపడినా కానీ, ఎంత మీరు నిజాలు చెప్పినా కానీ, మీరు చెప్పినటువంటి నిజం ఎయిటి వాళ్ళు తాము చెప్పుకున్నట్టుగా ప్రచారం చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. అవురా, లోకం ఇలా కూడా ఉంటుందా అనేటువంటి అతి మంచితనానికి ఇదే బహుమతి అనేటువంటి ఒక భావన మీలో ఏర్పడే అవకాశాలు లేకపోలేదు. ఇక పై ఉద్యోగుల వల్ల, కింది మీ యొక్క సహోద్యోగుల వల్ల కొంత సహకారాలు లభించవచ్చు. ప్రభుత్వ పరంగా కానీ, లేదా ప్రభుత్వంలో ఉండేటువంటి కొందరు పెద్దల యొక్క పరిచయాల వల్ల మీకు కొంత మేలు జరిగేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. బంగారము, నగలు ఇలాంటివి కూడా కొన్ని కొనుగోలు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తారు. అందులో కొంతవరకు సఫలమవుతారు. గృహంలో వాతావరణం చక్కగా ఉంటుంది. ఆరోగ్య విషయంలోనే ఒక రకమైనటువంటి ఉదర సంబంధమైనటువంటి ఇబ్బందులు కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం కూడా లేకపోలేదు. ఎవరితో ఏది మాట్లాడినా కానీ అది శత్రుత్వంగా మారుతుందేమో అనేటువంటి భావనతో ప్రతి విషయాన్ని కూడా మీరు జాగ్రత్తగా ఆలోచిస్తూ మాట్లాడవలసినటువంటి పరిస్థితులు కూడా మీరు ఈ వారం ఎదుర్కొనేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి.
మొత్తం మీద ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నా కానీ కాస్త ఓపిక సౌమ్యంతో మీరు ముందుకెళ్ళినట్లయితే అనుకూలమైన ఫలితాలు పొందుతారు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా మహాసుదర్శన స్తోత్రంతో పాటు శనేశ్వర స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణం చేయండి. వీలైతే నవగ్రహాల్లో శనికి నల్ల నువ్వుల నూనెతో కాస్త అభిషేకం చేయించేటువంటి ప్రయత్నం కూడా చేయండి. గోవుకు ఆహారంగా నువ్వులు తినిపించండి. చక్కని ఫలితాలను మీరు పొందండి. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వాళ్ళకి వారం అంతా కూడా ప్రతి విషయంలో కూడా ఎవరు తనవారు ఎవరు పరాయి వారు తెలుసుకునేటువంటి నిర్ణయించుకునేటువంటి స్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉండవచ్చు. ఎవరు తనవారో తెలియదు, ఎవరు పరాయి వారో తెలియదు, ఎవరు శత్రుపక్షం వారో తెలియదు. మిమ్మల్ని పొగిడినట్లుగానే ఎటు వ్యక్తి పొగుడుతూ ఉంటారు. మీలో ఉండే రహస్యాలను ఎటువారికి చేరవేసేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తారు. అలాంటి వారిని మీరు గుర్తించి కాస్త జాగ్రత్త పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఏ విషయంలో కూడా మీరు అత్యుత్సాహంతో తొందరపాటుతో ముందుకెళ్ళకూడదు సుమా. ఇక భూ సంబంధమైనటువంటి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళకి కాస్త కొత్త అవకాశాలు రావటము, లేక ప్రభుత్వపరంగా మీకు కొంత అనుకూలమైనటువంటి సహాయ సహకారాలు లభించడం జరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా నూతన కార్యాలకై కొంత మీరు ప్రయత్నాలు చేస్తారు. స్థిరచరాస్తులు కానీ కొత్త వ్యాపారాలు కానీ ఇలాంటి వాటి విషయాల్లో కూడా రెండవ ప్రయత్నంగా కొంత మీకు మేలు జరిగేటువంటి అవకాశం లేకపోలేదు. బంధువులతో అనవసరమైనటువంటి వైరము, అంతేకాకుండా ఎంత శ్రమపడినా కానీ పనులు పూర్తి కాకపోవడం, ఈ రకమైన అవస్థ కాస్త ఈ వారం కనబడుతుంది. విద్యార్థులు ఎంత శ్రమించినా కానీ అయ్యో ఏమి చేయలేకపోతున్నాం అనేటువంటి ఒక నిరాశ మీకు ఏర్పడుతుంది. అలాంటివన్నీ పక్కకు పెట్టండి. ఆత్మస్థైర్యంతో ముందుకెళ్ళండి. చక్కని మీ ఫలితాలు మీరు పొందుతారు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానంతో పాటు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ప్రయాణాలు విపరీతంగా చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడటం, ఉద్యోగాల్లో మీకు ఉన్నతి లభించినా కానీ అదనపు బాధ్యతలు పైన పడడం, ప్రతి చిన్న విషయానికి కూడా విపరీతమైనటువంటి కోపం పెరగడం, అసహనము, ఇవి కాస్త కనబడుతూ ఉన్నాయి. జీవితంలో ముఖ్యంగా వివాహ విషయంలో ఎటూ తేల్చుకోలేనటువంటి కొన్ని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కొంతమందికి వివాహ ప్రయత్నాలు సఫలం కావటం, అయితే దాంట్లో ఏదో ఒక చిన్న సమస్యలు తలెత్తడం, ఈ రకమైన ఒక అనిశ్చిత స్థితి ఏర్పడేటువంటి అవకాశాలు లేకపోలేదు. ఇక వ్యాపార పరంగా అనుకూలత కనబడుతోంది. ప్రభుత్వ పరంగా కూడా ఒకటికి రెండో ప్రయత్నాలు, మూడో ప్రయత్నంగా మీకు కొన్ని పనులు పూర్తయ్యేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. వాహనాలు నడిపే సమయంలో కానీ లేదా ఇతరత్ర ఆయుధాల విషయంలో మిషనరీ పనులు చేసేటువంటి వాళ్ళకి, యంత్రాల దగ్గర పనిచేసేటువంటి వాళ్ళకి కొంత జాగ్రత్తలు, కాస్త ఓపిక, కొంత జాగ్రత్తగా మీరు మీ ధర్మాన్ని నిర్వర్తించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. చిన్న గాయాలు అయ్యేటువంటి అవకాశాలు కూడా కనపడుతోంది. ఇక ధనాన్ని కాస్త చూస్తూ కాస్త అదుపులో మీరు ఖర్చు చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది. వృధా ఖర్చులు ఎక్కువగా కనబడుతున్నాయి ఈ వారం. మొత్తం మీద ఈ వారం ఈ రాశి వాళ్ళందరికీ కూడా కాస్త ప్రతి విషయంలో కూడా జాగ్రత్త ఉండాల్సిన పరిస్థితి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా యథావిధిగా శనేశ్వర స్తోత్రంతో పాటు సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టోత్తరం కానీ లేదా సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్తోత్రం నిత్యం పారాయణం చేయండి, అభిషేకం చేయించండి. చక్కని ఫలితాలను మీరు పొందండి. కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా కనబడుతోంది. ప్రతి విషయంలో కూడా మీ యొక్క అవసరం ఎదుటివారికి మీ యొక్క చక్కని గుర్తింపు, శత్రువులు కూడా మీ యొక్క అవసరానికై మీతో మాట్లాడాలని ప్రయత్నం చేస్తారు. అది మీకు గర్వంగా ఆనందంగా పరిణమించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. నూతన విద్యలకై మీరు చేసేటువంటి ప్రయత్నం కానీ లేదా నూతన ఉద్యోగ అవకాశాలకై మీరు చేసే ప్రయత్నాలు కొంతవరకు మీకు లాభించవచ్చు. ధనం విపరీతంగా ఖర్చు చేసేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. వైద్యపరంగా కొంత ధనాన్ని కూడా ఖర్చు చేసేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి. ఇక
అనవసరమైనటువంటి వివాదాస్పదమైనటువంటి విషయాల్లో కాస్త మీరు ఒక రకమైనటువంటి నియంత్రణతో ఉండాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. మధ్యవర్తిత్వం జరిపే సమయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. తగుదునమ్మా అని ప్రధానికి ముందుకెళ్ళకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. స్థిర చిరాస్తుల విషయాలలో గతంలో చాలా కాలంగా ఉన్నటువంటి చిన్న చిన్న స్వల్పమైనటువంటి చికాకులు కాస్త ఆ వివాదాలకు కాస్త పరిష్కారం లభించేటువంటి అవకాశం కూడా ఈ వారం మీకు కనబడుతోంది. విద్యార్థులు కాస్త కృషి చేయాలి. ఉద్యోగస్తులకు కాస్త ఓపిక అవసరం. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా లక్ష్మీ నృసింహ స్తోత్రంతో పాటు ప్రతిరోజు కూడా వీలైనంత శనగలు మినుములు ఈ రెండూ కూడా గోవుకు తినిపించేటువంటి ప్రయత్నం చేయండి. చక్కని ఫలితాలను మీరు పొందండి. మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. గతం కన్నా ఈ వారం కాస్త మెరుగ్గా ఉండవచ్చు. గతంలో ఉండేటువంటి మీలో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి సంశయాత్మకమైనటువంటి కొన్ని విషయాలలో ఒక రకమైన నమ్మకం మీపై మీకు తగ్గటము, ఆత్మస్థైర్యం దెబ్బతిండడం ఇలాంటివి జరిగి ఉండవచ్చు గతంలో. వాటన్నింటికీ పరిష్కారం లభించి ఈ వారం మీపై మీకు కొంత ఒక రకమైనటువంటి చక్కని ఆత్మస్థైర్యం పెరగడం, ఈ సరి అయిన సమయానికి సరి అయినటువంటి నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా ఈ వారం కనబడుతున్నాయి. సంతానం యొక్క ఉద్యోగ విషయంలో కానీ లేక వారి విద్యా విషయంలో కానీ ఉన్నత విద్యా అవకాశాల విషయంలో కానీ చక్కగా ఆలోచన చేసి ఒక చక్కని నిర్ణయం తీసుకోవడంలో మీ యొక్క పాత్ర మీ యొక్క అవసరం కీలకమయ్యేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. సంతానం యొక్క వృద్ధి మీకు చక్కని ఆనందాన్ని కలిగిస్తుంది. జీవిత భాగస్వామితో స్వల్పమైన విభేదాలు ఏర్పడవచ్చు. అయినా మీ యొక్క సంయమనంతో మీ యొక్క ఆత్మస్థైర్యంతో వాటిని అన్నింటినీ అధిగమించి మీరే సరి అయినటువంటి మార్గంలో ఉన్నారు, మీరే సరి అయినటువంటి వారుగా మీ జీవిత భాగస్వామితో మీరు ఒప్పించేటువంటి అవకాశాలు కూడా ఈ వారం ఉన్నాయి. ధనం సకాలంలో చేతికి అందుతుంది. అందిన ధనాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కానీ లేదా ఇతరత్ర మీ యొక్క సంతానం పేరుతో కానీ మీకైనా కానీ ఒక రకమైనటువంటి చక్కని స్థిరాస్తులు వృద్ధి చేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తారు. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి ప్రయత్నం రెండవ ప్రయత్నంగా కాస్త ముందుకెళ్ళేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కాస్త జాఢ్యం పెరిగే అవకాశం కూడా ఉంది. అత్యుత్సాహం పనికిరాదు. ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా వీలైనంత వరకు ఏదైనా దుర్గాదేవి ఆలయానికి నిత్యం ప్రదక్షిణ చేయండి. అక్కడ ఉండేటువంటి పేదలకు కానీ కొంతమందికి భక్తులకు కానీ కొంత నివేదన కొంత ప్రసాదం పంపిణీ చేయండి, వినియోగం చేయండి. చక్కని ఫలితాలను మీరు పొందండి. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి నా స్థాయి మేరకు గ్రహస్థితి ఆధారంగా ఫలితాన్ని తెలిపేటువంటి ప్రయత్నం చేశాను. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలను పొంది ఈ వారమంతా కూడా చక్కగా సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా మీరు గడపాలని మనస్ఫూర్తిగా శ్రీహప్పతిని ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.